హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైసు రవ్వ లేకుండా చాలా సాఫ్ట్గా దూదిల్లాంటి ఈ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము. చాలా హెల్దీ. ఒకసారి ట్రై చేయండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. దానికోసం ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా మెంతులు అనేటివి వేసుకొని ఒకసారి కడిగి 4 నుంచి 5-6 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఇవి వేసుకొని ఇలా మొత్తము మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ ఈ ఇడ్లీ బ్యాటర్ వచ్చే వరకు తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మార్నింగ్ ఎంత బాగా పొంగిపోయిందో ఈ పిండి అనేది. ఒకసారి ఇలా కలిపేసుకొని దాంట్లోకి కొద్దిగా క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము కొద్దిగా టేస్ట్ కోసం పోపు అనేది వేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని మొత్తం కలిపి ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఈ పిండి అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 ప్లేట్లకు మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఇది ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత దానికోసము 1 కప్పు పల్లీలు తీసుకొని అవి ఇలా ప్యాన్లో వేసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇవి బాగా మాడకూడదు, దోరగా వేగనివ్వాలి. బాగా మాడితే కూడా టేస్ట్ అంత బాగుండవు. చూడండి ఇలా చిటపట అంటూ ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. ఇవి కూడా బాగా ఎక్కువ ఫ్రై కానివ్వద్దు, మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర 4-5 వెల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఇవి మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇలా పోపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అంతలోపు ఇక్కడ ఇడ్లీలు అనేటివి రెడీ అయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. పెసరపప్పు ఇడ్లీలు అనేటివి రెడీ. ఒకసారి ట్రై చేయండి. అందరికీ తప్పకుండా నచ్చుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ. ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి. పెసరపప్పు ఇడ్లీలు